హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రావణి కిచెన్. నేను మీ శ్రావణి. ఇవాళ మన టేస్టీ రెసిపీ ఎండు రొయ్యల కర్రీ. అన్నం చపాతీలోకి చాలా బాగుంటుంది. చాలామంది ఎండు రొయ్యలు స్మెల్ వస్తాయని తినడానికి అంత ఇష్టపడరు. కానీ ఓసారి నేను చేసిన ఈ ఎండు రొయ్యల కర్రీని చూడండి. రొయ్యల స్మెల్ అస్సలు రాకుండా చాలా బాగుంటుంది. మీరోసారి ఈ స్టైల్లో ట్రై చేసి చూడండి. కమ్మగా కడుపు నిండా తినేయచ్చు. మరి నోరూరించే ఈ ఎండు రొయ్యల కూరను ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా లేదా ఒక 20 గ్రాముల చింతపండును తీసుకొని ఒకసారి కడిగి ఒక 30 నిమిషాలు నానబెట్టండి. చింతపండు నానేలోపు మనం మిగతా ప్రాసెస్ని చూద్దాం. ఒక ప్లేట్లోకి ఎండు రొయ్యలను తీసుకోండి. ఇక్కడ నేను 40 గ్రాముల వరకు ఎండు రొయ్యలను తీసుకుంటున్నాను. మీరు కావాలంటే ఎక్కువగా కూడా తీసుకోవచ్చు. అలాగే నేను ఈ సైజ్ ఎండు రొయ్యలను తీసుకుంటున్నాను. ఈ రొయ్యలు మార్కెట్లో మీకు ఈజీగా లభిస్తాయి. ఇప్పుడు ఒక్కొక్క రొయ్యను తీసుకొని తలను, కాళ్ళు, చేతులు అంటే పోసల్లా ఉంటాయి కదా, వాటిని రిమూవ్ చేయండి. ఇలా తల తీసేయడం వలన తలలో ఇసుక ఉంటుంది. అలాగే కర్రీ చేస్తే తినేటప్పుడు ఇసుక తలుగుతూ ఉంటుంది. కాబట్టి ఎండు రొయ్యలకు ఉండే తలపాటిని, పోసల్లాంటి ఈ కాళ్ళు, చేతులను రిమూవ్ చేసి తీసుకోండి. ఇలాగే అన్ని రొయ్యలకు కూడా తీసేయండి. ఇలా రిమూవ్ చేసినవన్నీ పాడేయండి. ఇప్పుడు ఈ ఎండు రొయ్యలను పక్కన పెట్టి మిగతా ప్రాసెస్ని చూద్దాం. 2 లేదా 3 ఉల్లిపాయలని తీసుకొని సన్నగా వీలైనంత చిన్నగా కట్ చేయండి. మనం ఎగ్ కర్రీ, ఎగ్ పొరటులోకి ఎలా అయితే చిన్నగా కట్ చేస్తామో అలా కట్ చేయండి. ఇక్కడ నేను 3కి సరిపోయేంత కర్రీని చేస్తున్నాను. ఇలా కట్ చేశాక ప్యాన్లోకి 1/2 టీ స్పూన్ మెంతులు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి వేయించండి. వీటిని బాగా వేయించి పొడి చేసి ఎండు రొయ్యల్లో వేస్తే కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇవి బాగా వేగాక ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇవి చల్లారాక పొడి చేసి తీసుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి ఎండు రొయ్యలను తీసుకొని ఒక 2-3 నిమిషాలు డ్రై రోస్ట్ చేసుకుందాం. ఇలా ఒక 2-3 నిమిషాలు బాగా వేపాక ఒక గిన్నెలోకి తీసుకొని నీళ్లను వేసి ఒక 2-3 నిమిషాలు అలాగే వదిలేయండి. దీని వలన ఇందులో ఉన్న డస్ట్ అయినా స్మెల్ అయినా అంతా పోతుంది. అలాగే చాలామంది ఎండు రొయ్యలు బాగా కనిపించడానికి కొద్దిగా కలర్ని కూడా యూస్ చేస్తారు. ఇలా ఒక 2 నిమిషాలు నానబెట్టడం వలన అది కూడా పోతుంది. మరో పక్కన ప్యాన్లోకి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని తీసుకొని ఆయిల్ వేడయ్యాక చిటికెడు మాత్రమే మెంతులను, 1/2 టీ స్పూన్ జీలకర్ర, కొన్ని కరివేపాకులను వేసి ఫ్రై చేయండి. ఇప్పుడు కట్ చేసిన ఉల్లిపాయల్ని వేసి ఫ్రై చేసుకుందాం. ఉల్లిపాయలు తొందరగా ఫ్రై అవ్వడానికి రుచికి సరిపడా ఉప్పు వేసి ఫ్రై చేసుకుందాం. ఇలా ఒక సగం వరకు ఫ్రై అయ్యాక ఒక 10 వెల్లుల్లి రెబ్బల్ని ఇలా కచ్చాపచ్చగా దంచి వేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. మరో 2 నిమిషాలు ఫ్రై చేయండి. ఈలోగా ఎండు రొయ్యలను కడిగి తీసుకుందాం. ఇలా ఒక 2 టైమ్స్ కడిగితే సరిపోతుంది. స్మెల్ అనేది పూర్తిగా పోతుంది. ఇలా కడిగాక వీటిని కూడా ఉల్లిపాయల్లో వేసి మరో 2 నిమిషాలు ఫ్రై చేయండి. రెండు నిమిషాల తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల కారం ఎక్కువగా తినేవారైతే మరో టీ స్పూన్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నానబెట్టిన చింతపండును తీసుకొని ఇలా బాగా మ్యాష్ చేస్తూ చింతపులుసును ప్యాన్లోకి తీసుకుందాం. ఇలా మీరు డైరెక్ట్గా వేయడం కష్టంగా అనిపిస్తే ముందే ఒక గిన్నెలోకి చింతపులుసును తీసుకొని ఆ తర్వాత యాడ్ చేయండి. ఇది ఉడికేసరికి కాస్త దగ్గర పడుతుంది. అయినా ఈ ఎండు రొయ్యల కర్రీ అనేది కొంచెం లూజ్గా ఉంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు మూత పెట్టి ఒక 4-5 నిమిషాలు ఉడికించండి. మరో పక్కన వేయించిన మెంతులు, జీలకర్రను ఏదైనా చెక్కపై వేసి ఇలా కర్రతో రోల్ చేస్తే పొడిలా అవుతుంది. నేనైతే ఇలాగే చేస్తాను. కొన్నిటిని గ్రైండ్ చేస్తే పొడి అనేది కానే కాదు. అందుకే ఇలా రోల్ చేస్తే మెత్తని పొడిలా అవుతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇలా పొడిలా చేశాక కర్రీ ఉడకడం స్టార్ట్ అయ్యాక ఈ మేతి పొడిని వేసి కలిపి మళ్ళీ మూత పెట్టి ఒక 2-3 నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది. రొయ్యలు కూడా ఉడికిపోతాయి. 3 నిమిషాల తర్వాత చూడండి, ఆయిల్ కూడా పైకి తేలుతుంది. అలాగే ఉల్లిపాయలు కూడా చక్కగా ఉడికిపోయాయి. ఆల్మోస్ట్ కర్రీ రెడీ అయినట్లే. కూర కన్సిస్టెన్సీ ఇలాగే ఉండాలి. మరీ గట్టిగా ఉన్నా అంత బాగోదు.
చివరిగా కొత్తిమీర తురుము, 1 టీ స్పూన్ ధనియాల పొడిని వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేయండి. అంతే, సర్వ్ అవుట్ చేస్తే రుచికరమైన రొయ్యల కర్రీ రెడీ. ఈ కూరను అన్నంతో తింటే చాలా బాగుంటుంది. వేడివేడిగా తిన్నా, చల్లారాక తిన్నా కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఏంటి ఫ్రెండ్స్, మీకు ఈ రొయ్యల కర్రీ రెసిపీ నచ్చిందా? అయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి. మరిన్ని రుచుల కోసం మన శ్రావణి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.